నమస్తే SR7 న్యూస్ కి స్వాగతం. 8,000 కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేయాలి. బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి అన్నారు. విద్యార్థుల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని, జీవో నెంబర్ RR యాక్ట్ ను రద్దు చేయాలని, 14 లక్షల విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించాలి, పాత విధానాన్ని కొనసాగించాలని నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో శనివారం రోజున బీసీ పొలిటికల్ జేఏసీ విద్యార్థుల ముఖ్య నాయకుల సమావేశంలో బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా కాబట్టి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పాత బకాయిలు పెండింగ్ లో ఉన్నవి విడుదల చేసి విద్యార్థుల అంధకార భవిష్యత్తు జ్ఞాన రూపంలోకి మార్చాలని వారిని విజ్ఞప్తి చేశారు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంజనీరింగ్, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సుల్లో స్కాలర్షిప్ ప్రవేశపెట్టి ఎంతో మంది విద్యార్థుల ఉన్నత చదువులకు దోహదపడి వారు ఉన్నత స్థానాల్లో ఉండే విధంగా చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి విద్యా వ్యవస్థకు పెద్దపీట వేసి త్వరితగతిన పాత బకాయిలు విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాల్సిందిగా బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులు పై చదువులు చదువుకుంటకు, ఉన్నత ఉద్యోగాలు చేసుకుంటకు బోనఫైడ్ టీసీలు లేక వాళ్ళు తీవ్రంగా నష్టపోవాల్సిన సందర్భం నెలకొంటుందని బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి అన్నారు. ఈ సమావేశంలో బీసీ పొలిటికల్ జేఏసీ విద్యార్థి నాయకులు పూజ, సౌమ్య, సాయి, శ్రీజ, సరస్వతి, లావణ్య, నవనీత, శివాని, శ్రవంతి, కవిత, పల్లవి, మల్లేష్, గౌతమ్, మేఘనాథ్ తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా రిపోర్టర్ శ్రీనివాసులు. నేడు ప్రస్తుత కాలంలో చూసుకుంటే విద్యార్థులకు సంబంధించిన వారి భవిష్యత్తు అంధకారంలో ఉండాల్సిన సందర్భం ఎంతైనా ఉంది. మన సొంత జిల్లా అయినటువంటి మన సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి 4 సంవత్సరాల్లో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఈ సందర్భంగా బీసీ పొలిటికల్ జేఏసీ తరఫున వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, ఇంజనీరింగ్ వంటి కోర్సులలో స్కాలర్షిప్లు ప్రవేశపెట్టి ఎంతోమంది విద్యార్థులకు ఉన్నత చదువులు అందించి ఉన్నత ఉద్యోగాల్లో ఉండే విధంగా కృషి చేశారు. మరి అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మన సీఎం గారు అదేవిధంగా కృషి చేసి పాత విధానాన్ని అమలుపరిచి స్కాలర్షిప్లు 8,000 కోట్ల రూపాయలు ఏవైతే బకాయిలు ఉన్నాయో అవి త్వరితగతిన మంజూరు చేసి వారి భవిష్యత్తుకు పునాదురాలు వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో స్కాలర్షిప్లు అనేది పెండింగ్లో ఉన్నందువలన పై చదువులు చదువుకోవాలన్నా, టీసీ, బోనఫైడ్లు, ఉద్యోగాలు చేయాలన్నా అవి తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆ స్కాలర్షిప్ అమౌంట్ ఇస్తేనే కాలేజీ యాజమాన్యాలు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే వారికి కూడా మెయింటెనెన్స్ వెళ్ళాలి కదా, బిల్డింగ్ రేట్స్ ఇవన్నీ వగైరా వెళ్ళాలి కాబట్టి వాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సిన సందర్భం ఉంది. కాబట్టి త్వరితగతిన 8,000 కోట్ల రూపాయలు మంజూరు చేసి వారి భవిష్యత్తును అంధకారం నుంచి జ్ఞానంలోకి పొందే విధంగా చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాము.